ఇక ఈ ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు అత్యంత భద్రత నడుమ. ఇక లేటెస్ట్ ఇన్ఫో అలాగే మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా స్టార్ట్ అయింది కౌంటింగ్ అంటున్నారు, అండ్ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క జరుగుతోందా? ఫస్ట్ ఫలితం ఎప్పుడు రావచ్చు? యశ్రమణ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే సమయం ఆసన్నమైంది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. 5 రాష్ట్రాల్లో కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వెస్ట్ బెంగాల్ అదేవిధంగా తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలపై ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరు అధికారంలోకి రాబోతా ఉన్నారు? ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే కొత్తగా ఇతర కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుందా అన్నటువంటి చర్చ అయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే ఒకవైపు బీజేపీ అదేవిధంగా టీఎంసీ కార్యకర్తల మధ్య బాహాబాహి కొనసాగుతూ ఉంది. ఒకవైపు బీజేపీ కార్యకర్తలను కొంతమంది ఏదైతే పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, సో నేతాజీ ఇండోర్ స్టేడియం లోపలికి కొంతమంది కొన్ని పేపర్లు కొన్ని బండిల్స్ పట్టుకుని లోపలికి వెళ్ళారు. సో వాళ్ళని కేంద్ర బలగాలు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందినటువంటి అధికారులు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. కానీ టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానివచ్చు, ఏజెంట్లను కానివచ్చు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇటు టీఎంసీ కార్యకర్తలు ఒకవైపు ఇటు అధికారులపై ఇటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు ఏదైతే అల్లర్లు చెలరేగే ఇటు అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఇటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఇటు ప్రధానంగా ఏవైతే సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ను మొత్తం కూడా ఈ కౌంటింగ్ సరళిని ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాల ఆధ్వర్యంలో ఇవన్నిటినీ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అబ్జర్వర్లను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికల అబ్జర్వర్లుగా నియమించడం జరిగింది. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులను కూడా పరిశీలకులుగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈసారి వెళ్లేందుకు ప్రత్యేకంగా బార్కోడ్ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఐడి కార్డులను ఇప్పటికే ఇష్యూ చేయడం జరిగింది. ఎవరు కూడా అనధికారికంగా ఈ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఏ రౌండ్ పూర్తయిన తర్వాత ఆ రౌండ్కు సంబంధించి ప్రధానంగా ఎన్నికల సంఘం దాన్ని అప్డేట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికల సంఘంలో తాజా అప్డేట్స్ కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఈసీఐ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి అధికారం నిలుపుకోవడానికి శాయశక్తిలా కూడా ఇప్పటికే ప్రయత్నించడం జరిగింది. మరొక వైపు బీజేపీ ప్రధానంగా ఏదైనా రాష్ట్రం ఉంది అధికారంలోకి ఇప్పటి వరకు రాని రాష్ట్రం బీజేపీ ఏదైతే ఉంది అని అనుకుంటే అది వెస్ట్ బెంగాల్ మాత్రమే. వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా కొన్ని దశాబ్దాలుగా కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ అయితే ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీదీకి కాలం చెల్లింది, ఖచ్చితంగా బీజేపీ వికసించబోతా ఉంది వెస్ట్ బెంగాల్లో అని చెప్పేసి బీజేపీ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ కీలకమైనటువంటి అగ్రనాయకులు అక్కడ వెస్ట్ బెంగాల్లో మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించడం జరిగింది. దానికి తోడు ఈసారి పోలింగ్ కూడా అత్యధికంగా వెస్ట్ బెంగాల్లో జరగడంతో మరి ఈసారి ఎక్కువ జరిగినటువంటి పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతా ఉంది అన్నటువంటి ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. వెస్ట్ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా భద్రతనైతే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఇప్పటికే అమలు చేయడం జరిగింది. ఎవరిని కూడా అక్కడ అనుమానితులను ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకు కూడా రానివ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిఐఎస్ఎఫ్ బలగాలు అదేవిధంగా రాష్ట్ర పోలీసు బలగాలతో ఈ 3 అంచెల నుంచి 4 అంచెల వరకు కూడా వెస్ట్ బెంగాల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద బలగాలను అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడు చూసుకున్నట్టయితే మనకి
తమిళనాడులో ఈసారి డిఎంకే 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఒకవైపు ఇటు డిఎంకే పార్టీకి చెందినటువంటి నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డిఎంకే కేంద్ర పార్టీ కార్యాలయంలో డిఎంకే 2.0 అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పటికే స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంట్ డౌన్ మొదలైంది. మా 2.0 ప్రభుత్వం కొలువు తీరబోతా ఉంది మరికొద్ది గంటల్లో అని చెప్పేసి కూడా ఇటు డిఎంకే కార్యకర్తలు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మిశ్రమ ఫలితాలను ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి అధికారం ఎవరికి రాబోతా ఉంది, ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే మొదలైంది.